Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ అభిషేక తెలుగు ధ్యాన వడక రెండవ రోజు ఈ వాక్య సందేశాన్ని ఆలకించటానికి, కలిసి దేవుని ఆత్మల గురించి ధ్యానించటానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశమని బట్టి ఆ దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాం. నిన్నటి దినాన మన ధ్యాన వడక మొదటి రోజు పరిశుద్ధ బలిభోజ ద్వారా, వాక్య సందేశము ద్వారా, దివ్య ప్రసాద ఆరాధన ద్వారా మీరు చక్కగా ఈ ధ్యాన వడకములో ప్రవేశించారని, ప్రారంభించారని, ఆ దేవుని ఆత్మ ప్రసన్నత మీరు పొందుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం, దానికోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఈ రెండవ రోజు మనము ధ్యానించబోతున్న దేవుని యొక్క వాక్యము మీరు చక్కగా అర్థం చేసుకొని, ఆత్మ అనుగ్రహించు జ్ఞాన వరములతో మీరు దేవుని ప్రసన్నతను పొంది, ఈ పరిశుద్ధాత్మ అభిషేక ధ్యానపడకం ద్వారా దేవుడు మీలో చెయ్యాలి అని కోరుకున్న కార్యములు, ఆయన ప్రణాళికలు ఒక్కటి కూడా తప్పిపోకుండా అన్ని సకాలం జరిగి తీరాలని మనము ప్రార్థన చేసుకుంటాం. ఆ దేవుని పరిశుద్ధాత్మను ఆహ్వానించుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధాత్మదేవ, ఈ అభిషేక తెలుగు ధ్యాన వడకములో పాల్గొనటానికి మాకు దాహము, ఆసక్తిని కలిగించినందుకు స్తోత్రం. దాహముతో ఉన్న ప్రజల ఆకలి దప్పికను తీర్చడానికి, రాబోయే పెంతెకోస్తు మహోత్సవానికి సిద్ధపడటానికి, నీ ప్రజలను సిద్ధపరచటానికి, ఈ తెలుగు ధ్యాన వడక నడిపించటానికి నీవు కలిగించిన ఆత్మ ప్రేరణని బట్టి, నడిపింపుని బట్టి మీకే స్తోత్రం. ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దేవా నీ బంగారు చేతికి సమర్పిస్తున్నాం. మానవ బుద్ధి సరిపోదయ్యా, మానవ జ్ఞానం సరిపోదు దేవా, నీ దైవ జ్ఞానం మాకు దయచేయండి. నేను ఏం బోధించాలో, నేను ఏం చెప్పాలో మాకు నేర్పించండి. నా గొంతును, నా స్వరమును నేను స్వాధీనంలో తీసుకోండి ప్రభువా. ఈ వాక్యాన్ని దేశ విదేశ నలుమూలలో కూర్చొని ఆలగిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో నువ్వే మాట్లాడండి. వారి మనస్సుకు వికాసం కలిగించండి, వారికి శ్రద్ధను అనుగ్రహించండి. సైతాను ఎటువంటి ఆటంకము కలిగించకుండా ఈ ఆన్లైన్ వాక్య పరిచర్య వింటూ ఉన్న బిడ్డలకి 30, 60, 100 నీ ప్రసన్నతను, నీ ఆత్మ అభిషేకమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పౌలు ఇంకను వాక్యం బోధిస్తూ ఉండగా, ఆ వాక్యము ఆలగించు వారందరిపై దేవుని పరిశుద్ధాత్మ దిగివచ్చును అని వాక్యం పలుకుతూ ఉండగా, ఈ వాక్యం వింటూ ఉండగానే నీ ఆత్మకార్యం ఈ బిడ్డలలో జరుగునుగాక. ఈ వాక్యం ఆలగిస్తూ ఉండగానే దేవుని కార్యములు ఈ బిడ్డలో ప్రారంభమగునుగాక. ఈ వాక్యం వింటూ ఉండగానే ఈ బిడ్డలకి ఆత్మీయమైనటువంటి ప్రభావము కలుగునుగాక. వారి హృదయములు ప్రజ్వలిల్లబడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మాపై దిగిరండి, మమ్ము ఆవరించండి, మమ్ము నడిపించండి, నీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి ప్రభువా. వాక్యం కోసం బిడ్డ హృదయాన్ని, మనస్సును, ఆత్మను శుద్ధపరచండి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా మరియ తల్లి, మా కొరకై ప్రార్థించండి, మాకు దగ్గర ఉండండి. అమ్మ, ఒక తల్లిగా మీ కుమారుని యొక్క ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవవర ప్రసాదం చేత అందడం మరియమ్మ వందనము.
ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, తండ్రి యొక్క ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు జీవితములో పరిశుద్ధాత్మ పాత్ర ఏమిటి? యేసు క్రీస్తు జననం మొదలుకొని ఆయన పునరుత్థానం వరకు పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు జీవితములో చేసిన కార్యములు ఏమిటి? యేసు క్రీస్తు నీకు నాకు మానవులందరికీ రక్షకుడుగా అవతరించినప్పుడు తండ్రి దేవుడు ఎలాంటి ఒక ఆత్మతో తన కుమారుని అభిషేకించాడు? యేసుక్రీస్తుకే ఈ ఆత్మ అంత అవసరమైన ఒక శక్తిగా ఆయన నడిపించినట్లయితే, ఆయన దత్తపుత్రులైన మీకు నాకు మన దైనందిన జీవితములో ఈ ఆత్మ ఎంతగానో మనకు అవసరమై ఉంది. ఈ ఒక అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తుని నడిపించిన ఆత్మ బిడ్డలారా, ఈ ధ్యాన వడకం ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని నడిపించాలి. మన దైనందిన జీవితములో ఈ ఆత్మ ఎంతో అవసరమై ఉంది. అందువలన యేసుక్రీస్తుని ఒక ఉదాహరణంగా, ఒక ఆధారంగా మనం తీసుకుని బైబిల్ని బేస్ చేసుకుంటూ మనం ధ్యానిస్తూ ఉన్నాం. అప్పుడు ఈ వాక్యం వింటూ ఉండగా మీలో ఆ ఆత్మ దాహం అధికం అవ్వాలి. మీలో ఆ ఆత్మ కోసం దాహం పెరగాలి. ఆ ఆత్మ ద్వారా యేసుక్రీస్తులాగా నేను కూడా నడిపించబడాలి అని కోరిక మీలో బలపడాలి. అప్పుడు తప్పకుండా మన ఈ తెలుగు ధ్యాన వడకం ద్వారా రక్షణ కార్యములు దేవుడు నీ జీవితములో, నీ కుటుంబ జీవితములో చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మొట్టమొదటిసారిగా ప్రియములారా, యేసు క్రీస్తు జన్మించిన పూర్వమే పూర్వ నిబంధనలో ప్రవక్తల ద్వారా తండ్రి దేవుడు మాట్లాడినటువంటి సందేశం ఏమిటంటే, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి దేవుని ప్రణాళికలు ఆయనలో జరిగి తీరటానికి అన్ని విధములైనటువంటి ఆత్మశక్తితో, ఆత్మ బలముతో అభిషిక్తుడుగా మనుష్య కుమారుడు జన్మించబోతూ ఉన్నాడు. మానవ రక్షకుడుగా అవతరించబోతూ ఉన్నాడు అని పూర్వ నిబంధన ప్రవక్తలు పలికినటువంటి సందేశమే మనం మొదటిగా ఆలగించబోతున్నాం. అనగా జన్మించిన మునపే, యాక్చువల్ చెప్పాలంటే యెషయా ప్రవక్త గ్రంథం యేసుక్రీస్తు జన్మించిన పూర్వం 700 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి గ్రంథం. పరిశుద్ధ గ్రంథములో వేరే ఎవరిని గురించి ప్రియబడ్డారా ఇన్ని వందల సంవత్సరాల క్రితము ఆత్మను గురించి, ఆయన చేయబోయే కార్యములు రాయబడటం లేదు. అంత శ్రేష్టమైన, అంత అనాది నుండియే దేవుడు ఏర్పరచిన కార్యములు చదివితే మనము ఆశ్చర్యపోతాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నేను మన రెఫరెన్స్ కోసం ప్రియబడ్డారా కేవలం 2 అంశాలు మాత్రం తీసుకుంటున్నాం ఇక్కడ. ఒకటి, మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకుని బిడ్డలారా, యెషయా ప్రవక్త గ్రంథం 11వ అధ్యాయము మనము 2వ వచనం తీసుకుంటాం. అక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా
యేసు క్రీస్తు ఆత్మతో అభిషేకించబడబోతూ ఉన్నాడని, ఆత్మ కార్యములు ఆయనలో జరగబోతూ ఉన్నాయని రాసిపెట్టినటువంటి ఒక సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. దేవుని ఆత్మ అతనిపై నిల్చును. దేవుని ఆత్మ అతనిపై నిలుచును. అది విజ్ఞానమును వివేకమును వసుగు ఆత్మ, ప్రసాదించు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయు ఆత్మ. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఒక విషయం గమనించండి. 6 రకాల కార్యాలు దేవుని పరిశుద్ధాత్మ యేసుక్రీస్తులో చేయబోతూ ఉన్నాడని, యేసుక్రీస్తులో ప్రారంభమవుతుంది అని, అలాంటి ఒక ఆత్మతోనే యేసుక్రీస్తు అభిషేకించబడబోతూ ఉన్నాడని 700 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జన్మించిన పూర్వమే ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంత ఆసక్తికరమైన, ఇంత గొప్ప కార్యం. రెండవదిగా ప్రియబిడ్డలారా, మనం తీసుకుంటామా? యెషయా ప్రవక్త గ్రంథం 61వ అధ్యాయము 1-2. యెషయా ప్రవక్త గ్రంథం, బుక్ ఆఫ్ ఐజాయా, చాప్టర్ 61 వర్సెస్ 1 and 2 మనం ఒకసారి చదువుతాం, ధ్యానిస్తాం. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. నన్ను అభిషేకించెను. అతని ఆత్మ నాపై ఉన్నది. ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకును, కలిగించటానికి, బందీలకు విముక్తి కలిగించటానికి, చెరలోనున్న వారికి విడుదల కలిగించటానికి తెలియజేయుటకు అతడు నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ ఉత్సవమును గూర్చియు, ప్రభు యొక్క అనుగ్రహ సంవత్సరం గురించి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించటానికి, శోకించు వారిని ఓదార్చుటకు అతడు నన్ను పంపెను. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రవక్త అయినటువంటి యెషయా అనగా ఇంగ్లీష్ దీన్ని ద మిషన్ మేనిఫెస్టో ఆఫ్ జీసస్ అని అంటారు. మిషన్ మేనిఫెస్టో ఆఫ్ జీసస్ అంటే ప్రియబిడ్డలారా, ఇప్పుడు మీకు తెలుసు, ఎలక్షన్ దగ్గరికి రాగానే రాజకీయ నాయకులు చేస్తాడు, ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేస్తారు. ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏ రాస్తారు? మీరు మాకు ఓటిచ్చి మమ్మల్ని అధికారమునకు తెస్తే మా ప్రభుత్వం మీకు 1, 2, 3, 4, 5, 6 అని ఒక పెద్ద లిస్టు రాస్తాడు. ఈ వాగ్దానాలన్నీ మా ప్రభుత్వం మీకోసం చేయబోతుంది. మేము అధికారములోనికి వస్తే ప్రజలైన మీకు ఇన్ని క్షేమాభివృద్ధి కార్యాలు చేస్తాము. ఇటువంటి పెద్ద ఒక వాగ్దాన లిస్టు, మిషన్ మేనిఫెస్టో, ఎలక్షన్ మేనిఫెస్టో వాళ్ళు తీసుకొస్తారు. యాక్చువల్ చెప్పాలంటే ప్రియబిడ్డలారా, యెషయా ప్రవక్త గ్రంథం 61వ అధ్యాయము 1-2 యేసుక్రీస్తు మిషన్ మేనిఫెస్టో అని చెప్పవచ్చు. అనగా యేసుక్రీస్తు మానవుడుగా జన్మించినప్పుడు, అవతరించినప్పుడు ఆయన చేయబోయే కార్యాల గురించి ఆల్రెడీ యెషయా ప్రవక్త ముందుగానే తెలియచేశాడు. ఎంత కరెక్ట్ ప్రణాళిక! మనిషి పుట్టక ముందే 700 సంవత్సరాల ముందే ఈ రక్షకుడైన మనుష్యావతారం ఎత్తబోయే యేసుక్రీస్తు ఏమేమి కార్యాలు చేయబోతూ ఉన్నాడు అని ముందుగానే తెలియజేశాడు. ఎంత వ్యక్తమైనటువంటి క్లియర్ ప్రణాళిక! ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆశ్చర్యం, ఆత్మ ద్వారా చేసే కార్యాలు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Actually, యేసుక్రీస్తు జన్మించి ఆయన జ్ఞానస్నానం పొంది ఆయన పరిచర్య ప్రారంభములో
దేవాలయములో సినగోగులో చదవటానికి ఆయన లేచి నిలబడినప్పుడు ఆయనకి యెషయా ప్రవక్త గ్రంథము అందించబడ్డది అని, ఆ గ్రంథము ఆయన తెరచినప్పుడు ఈ క్రింద వచనములు ఆయనకి కనపడను అని ప్రియులారా యేసుక్రీస్తు అక్కడ స్వయంగా తనను గురించి, తన మిషన్ మేనిఫెస్టోను గురించి చదువుతూ ఉన్నాడు. ఒకసారి విందామా? లూకా సువార్త 4వ అధ్యాయము 18 నుండి 21 వరకు చదువుతాం. అనగా 700 సంవత్సరాల క్రితం తన గురించి రాయబడినటువంటి అన్నీ నూతన నిబంధనలో లూకా సువార్త 4వ అధ్యాయం 18 నుండి 21 వరకు చదివినప్పుడు అది అన్నీ కూడా అక్కడ యథార్థమైనది, వాస్తవంగా జరిగినది, అన్వర్థమైనది అని యేసుక్రీస్తు స్వయంగా తన మాటలతో నేను తెలియజేస్తూ ఉన్నాడు. విందామా? ప్రభు ఆత్మ నాపై ఉన్నది, ప్రభు ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై, పేదలకి సువార్త బోధించటానికి ఆయన నన్ను అభిషేకించెను, ఆయన నన్ను ఆ ఆత్మతో అభిషేకించినది, చెరలోనున్న వారికి విడుదలను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, గ్రుడ్డి వారికి చూపు కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, పీడితులకు విమోచనం కలిగించుటకును, ప్రభుహిత సంవత్సరమును ప్రకటించుటకును, ప్రభుహితమైన సంవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు దీనిని చదివి యేసు గ్రంథమును మూసివేసి పరచారకునికి ఇచ్చి కూర్చుండెను. పరిచారకునకు ఆయన ఇచ్చి ఆయన దేవాలయములో కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా, ఆయన వంక చూస్తూ ఉండగా ఆయన వారితో నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరిందని పలికెను. ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. నేడు మీ ఎదుట ఈ లేఖనములు నెరవేరినది అని యేసుక్రీస్తు పలికాడంటే ఆయన జన్మించక పూర్వం 700 సంవత్సరాల క్రితం యేషయ్య రాసిపెట్టినటువంటి ప్రవచనములు అన్ని నెరవేరాయి. పాత నిబంధనలో ప్రారంభించినటువంటి వాగ్దానములు, ఆయన గురించి చెప్పబడినటువంటి కార్యాలు నూతన నిబంధనలో నెరవేరినది. ప్రియులారా, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు జీవితములో ఆయన జన్మించిన పూర్వమే తన కార్యములు ప్రారంభించాయి అనేటువంటి అంశాన్ని ఈ మొదటి పాయింట్లో మనం ధ్యానిస్తున్నాం. ఎంత ఆసక్తికరమైన దేవుని కార్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియులారా, మనం ధ్యానిస్తున్న రెండవ అంశం ఏంటంటే, యేసుక్రీస్తు జననములో, ఆయన మనుష్యావతారములో దేవుని పరిశుద్ధాత్మ హస్తం, దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం, జన్మించటానికి, మనుష్యావతారం ఎత్తటానికి వెనక్క దేవుని ఆత్మ చేసినటువంటి ఆశ్చర్యకార్యం. అది ఏంటంటే ప్రియులారా, ఆయన తల్లి అయిన మరియమ్మ పరిశుద్ధాత్మ వలన అభిషేకించబడి గేబ్రియల్ సర్మనస్కుడు ద్వారా మంగళ వార్త అంగీకరించి తనను తాను దేవుని యొక్క హస్తములో ఒక దాసురాలుగా ఆమె సమర్పించినప్పుడు, తనను తాను పూర్తిగా దేవునికి అంకితం చేసినప్పుడు దేవుని ఆత్మ వలన యేసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మ అభిషేకించబడ్డది. అనగా యేసుక్రీస్తు జననం తల్లి కడుపులో ఉండగానే ఆత్మ ప్రభావముతో నింపబడినటువంటి ఒక బిడ్డగా, దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు పుట్టాడు. ఇది ఒక మానవ ప్రయత్నం కాదు. సాధారణంగా ఒక
స్త్రీ గర్భవతి అవ్వాలంటే, ఒక బిడ్డ జన్మించాలంటే ప్రియబిడ్డలారా స్త్రీ పురుష కలయిక ఉండాలి. స్త్రీ పురుషుల సంగమం కావాలి. అది మానవ బుద్ధితో, మానవ ఆలోచనతో, మానవ శారీరక కలయికతో జరుగుతూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు జననం ప్రియబిడ్డలారా ఏ స్త్రీ పురుష సంగమం లేకుండా కన్యక గర్భము ధరించినది అని చక్కగా పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియజేస్తూ ఉంటుంది. అక్కడ కూడా జననములో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమైన హస్తం, బలమైన అభిషేకం మనం తీసుకుంటాం. బిడ్డలారా మత్తయి సువార్త 1వ అధ్యాయము మనం తీసుకుంటాం. 18వ వచనములో దేవుని యొక్క సందేశము యోసేపునకు సన్మనస్కుడు ఎలా అందిస్తూ ఉన్నాడో అప్పుడు పలికిన మాటలు ఏంటో ఒకసారి విందామా? 18వ వచనం. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహం నిశ్చయమైనది. కాని వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ప్రియబిడ్డలారా వారిరువురు కాపురము చెయ్యకముందే పరిశుద్ధాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భవతి అయను. యోసేపునకు మరియమ్మకు ప్రదానం చేయబడినటువంటి, ఎంగేజ్మెంట్ చేయబడినటువంటి ఒక కన్యక మరియమ్మ. కానీ ఇక్కడ యోసేపుకు మరియమ్మకి మధ్యలో ఎటువంటి శారీరక సంబంధం కలవటం ముందే వాక్యం పలుకుతుంది, పరిశుద్ధాత్మ ప్రభావం వలన ఆమె గర్భము ధరించినది. అది మానవ సంకల్పం కాదు, స్త్రీ పురుషుల సంగమం కాదు. బిడ్డలారా దీని గురించి చక్కగా మనం లూకా సువార్త చదివితే ఇది ఎలా సాధ్యమైంది, ఎలా ఒక వ్యక్తి జన్మములోనే, ఒక వ్యక్తి పుట్టుకతోనే ఆత్మ ప్రభావం ఎలా ప్రారంభించినది, ఎలా జరిగింది అని లూకా సువార్త మనకు చక్కగా నేర్పిస్తూ ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయం ప్రియబిడ్డలారా చదువుతామా? 35వ వచనం. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, పరిశుద్ధాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును, సర్వోన్నతునైన దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. దేవుని కుమారుడు అని పిలువబడును. ఇక్కడ 2 సందేశాలు గేబ్రియల్ సన్మనస్కుడు తల్లి మరియమ్మ గారికి అందిస్తూ ఉన్నాడు. ఒకటి, పరిశుద్ధాత్మ నీపై వేంచేయును. రెండవదిగా, సర్వోన్నతుడైన మహనీయుడైన అత్యున్నదైన దేవుని శక్తి నిన్ను ఆవరించును. ఆవరించును అంటే ఆ వ్యక్తిపై కమ్మి దిగి రావటం. ప్రియబిడ్డలారా ఇక పని చేసినది మానవ బుద్ధి, మానవ తలంపులు, మానవ ఆలోచనలు కాదు. అటువంటి ఒక దేవుని ఆత్మశక్తి, ఒక అభిషేకం ఈ తల్లి మరియమ్మలో దిగి రావటానికి కారణం ఏంటంటే ప్రియబిడ్డలారా ఆమె తనను తాను పూర్తిగా దేవునికి అంకితం చేసింది. ఈ అంకిత భావం అదే అధ్యాయంలో మనము 38వ వచనం మనం చదువుతున్నాం. ప్రియబిడ్డలారా విందామా? అంతట మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయిను. ప్రియబిడ్డలారా ఇక్కడ యేసుక్రీస్తు జననములో తల్లి అయిన మరియమ్మ గర్భవతి అవటములో కూడా పరిశుద్ధాత్మ బలమైన హస్తం మనము ఎందుకు చూస్తూ ఉన్నామంటే దేవుని హస్తానికి మరియమ్మ యేసుక్రీస్తు తల్లి తనను తాను పూర్తిగా అంకితం చేసింది. ఎక్కడైతే సంపూర్ణ సమర్పణ జరుగుతూ ఉంటుందో, ఎవరైతే దేవునికి తనను తాను పూర్తిగా అంకితం చేస్తారో ప్రియబిడ్డలారా కంప్లీట్ సెల్ఫ్ సరెండర్, సంపూర్ణ ఆత్మ సమర్పణ
ఎవరైతే దేవునికి చేస్తారో అలాంటి బిడ్డల జీవితములో ఆత్మ తప్పకుండా తన కార్యం చేస్తాడు. ఈ పరిశుద్ధ అభిషేకమైన తెలుగు ధ్యాన బడక మీరు పాల్గొంటూ ఉండగా ఆత్మను పొందాలి, ఆత్మ అభిషేకం కావాలి, ఆత్మ వరాలు ఫలములు నాలో పనిచేయాలి. అన్ని ధ్యానబడక కేంద్రాలు మోయబడి ఉన్నాయి. ఎక్కడ వెళ్ళటానికి, మాసలో పాల్గొవటానికి, ప్రార్థన చేయటానికి, నొవేనాలో పాల్గొవటానికి ప్రత్యక్షంగా ఛాన్స్ లేదు. నాకు తెలిసే వరకైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము మే నెల 1వ తారీఖు నుండి ప్రియబిడ్డలారా భారతదేశం అంతా లాక్డౌన్ ప్రభుత్వం నిర్ణయించుకున్నాడు. అలాంటి పరిస్థితిలో నేను ఎలా దేవుని ఆత్మాభిషేకం పొందుకుంటాను, ఎలా దేవుని ప్రసన్నత నేను పొందుకుంటాను, ఎలా వరాలు ఫలాలు నాతో పనిచేస్తాయి అని ఒకవేళ మీకు సందేహాలు ఉంటాయి ప్రియబిడ్డలారా, ఇప్పుడు నేను చదివినటువంటి ఈ సంఘటన మనకెంతో ఉన్నతమైనటువంటి ఆదర్శం. అదేంటంటే మరియమ్మ ఒక కన్యక తనను తాను పూర్తిగా దేవునికి అంకితం చేసింది. పౌలుగారు పలికినట్లుగా ఇక జీవించేది నేను కాదు, యేసు క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. తల్లి మరియమ్మ మనస్తత్వం, పౌలుగారి మనస్తత్వం రెండు ఒకటే. ప్రియబిడ్డలారా, ఆత్మలో అభిషేకించబడినటువంటి ఎంతో మంది బైబిల్లో ఉన్నారు. వారందరి జీవితంలో ఆత్మ తన కార్యం ప్రారంభించటానికి ముఖ్యమైనటువంటి ఒక అంశం ఇదే, ఒక పాత్ర ఇదే. ఏంటి? ఆత్మాభిషేకం పొందాలని, ఆత్మ వలన నడిపించబడాలని, ఆత్మ ప్రసన్నత కావాలని, వరాలు ఫలాలు కావాలని బహుశా నీవు కోరుకుంటే, ఆ ఆశ నీలో ఉంటే ప్రియబిడ్డలారా, ఆత్మను పొందుకోవటానికి మనము మన శరీర మనస్సును సంపూర్తిగా ఆయనకి స్వీకార్యమైనటువంటి ఒక పాత్రగా అర్పించగలగాలి. అలాంటి ఒక అర్పణ చేస్తే అది దేవునికి అంగీకారయోగ్యమైన, ఆయనకు స్వీకార్యమైన అర్పణగా మారుతుంది. అందుకే ప్రియబిడ్డలారా, మనం తీసుకుంటామా రోమపత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాలలో ప్రియబిడ్డలారా ఒక మంచి ఒక అప్పీల్, ఒక మంచి ఒక ఆహ్వానం ఉంటుంది. ఎందుకు ఈ ఆహ్వానం? ఎప్పుడు మన సమర్పణ, ఎప్పుడు మన అర్పణ దేవుడు అంగీకరిస్తాడు, ఎప్పుడు దేవుడు తన కార్యము నీ జీవితములో నా జీవితంలో చేస్తాడు, ప్రారంభిస్తాడు. ఈ మాట విందామా? ఇదే యాక్చువల్లీ తల్లి మరియమ్మ కూడా చేసింది. అభిషేకం కావాలని ఈ ధనోడకములు పాల్గొన్న నీవు నేను చేయవలసినటువంటి పని ఇదే. విందామా? కాబట్టి సోదరులారా, సోదరి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోమని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాను. నిన్ను నేను బ్రతిమాలుకొనుచున్నాము. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. చాలు. ఈ లోక సంబంధమైన ఏ ప్రమాణం మీరు అనుసరింపవద్దు. దేవునికి స్వీకార్యమైన ఒక సజీవ యాగబలిగా నీవు నీ శరీరమును పరిశుద్ధమైన నిర్మలమైన యాగబలిగా అర్పించగలిగితే ప్రియబిడ్డలారా, ఈ దేవుని ఆత్మ నీ జీవితములో కూడా తన కార్యం చేస్తాడు, ప్రారంభిస్తాడు. తల్లి మరియమ్మ జీవితములో చేసింది అదే. అందుకే యేసుక్రీస్తు జన్మించిన పూర్వమే జన్మముతో ఆత్మతో అభిషేకించబడ్డాడు. తల్లి మరియ తనను తాను దేవునికి పూర్తిగా అంకితం చేసినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, మనము ధ్యానిస్తున్న మూడో అంశం ఏంటంటే
యేసుక్రీస్తు 40 రాత్రి 40 పగలు ఎడారిలో ఉపవాసముండి ప్రార్థించినట్లు, ఆ ఉపవాస ప్రార్థన ముగియగానే సైతాను యేసుక్రీస్తుని శోధించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చదువుతున్నాం. ఇది మీ అందరికీ చాలా సుపరిచితమైనటువంటి ఒక సంఘటన. కానీ అందులో ఆసక్తికరమైన ఒక అంశం ఉంది. యేసుక్రీస్తుని ఎవరు తీసుకెళ్లారు ఎడారికి? యేసుక్రీస్తుని ఎవరు నడిపించారు ఈ శోధనలకి అని ప్రశ్నిస్తే వాక్యం పలుకుతుంది, దేవుని ఆత్మ యేసుక్రీస్తుని ఎడారికి నడిపించును. అంటే ఏదో సైతాను వచ్చి ఏదో చేశాడు, శోధించాడు, పోయాడు అని కాదు. దేవుని యొక్క ప్రణాళికలో యేసుక్రీస్తుని సైతాను శోధించటానికి ప్రియములారా ఒక అనుమతి, దానికి దేవుని ఆత్మనే యేసుక్రీస్తుని ఎడారికి నడిపించినట్లుగా వాక్యం పలుకుతుంది. అనగా శోధన, టెంప్టేషన్ కూడా ప్రియములారా దేవుడు ఒక వ్యక్తికి అనుమతిస్తేనే అది వస్తూ ఉంటుంది. దేవుడు అనుమతించటం ద్వారా వస్తుంది. అనగా అభిషిక్తులకి శోధనలు రావా? ఆత్మలో ఉండే శోధనలు లేవా? ప్రార్థన చేస్తూ ఉండే శోధనలు లేవా అని ప్రశ్నిస్తే యేసుక్రీస్తుని శోధనలకి లేదా ఈ పరీక్షకి నడిపించిన ఆత్మయే దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. విందామా ప్రియబిడ్డలారా? లూకాసు వార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం ఒకసారి విందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి, ప్రియబిడ్డలారా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మచే పరిపూర్ణుడై, పరిపూర్ణం అంటే కంప్లీట్, ఒక్క చోటు కూడా ఖాళీ లేదు, లోటు లేదు. పరిపూర్ణుడై అంటే కంప్లీట్లీ దేవుని ఆత్మ వలన నింపబడిన ఒక వ్యక్తిగా ఆయన యోర్దాను నుండి బయలుదేరాడు. ఇంకా ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. ఎడారి ప్రదేశమునకు యేసుక్రీస్తు నడిపింపబడను. అచ్చట 40 రోజులు, అక్కడ 40 రోజులు సైతానుచే శోధించబడెను. సైతానుచే శోధింపబడను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మీరు ఈ వాక్యం చదువుతూ ఉండగా ఒకవేళ మీ మనస్సులో కొన్ని సందేహాలు పైకి వస్తాయి. నాకు శోధనలు ఎందుకు వస్తూ ఉన్నాయి? నాకు టెంప్టేషన్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? నేను దేవుని నుంచి దూరం అయ్యానా? నేను ప్రే చేయటం లేదా? నేను పడిపోయానా? నాకు అభిషేకం లేదా? దేవుడు దూరం అయ్యాడా? దేవుడు నా ప్రార్థన ఆలగించటం లేదా? ఎందుకు నా ఇంట్లో ఇలా జరుగుతూ ఉన్నాయి? ఎందుకు నా పర్సనల్ లైఫ్లో జరుగుతూ ఉన్నాయి? అటువంటి 100 క్వశ్చన్స్ ఒకవేళ ప్రియబిడ్డలారా రావచ్చు మీ మనసులో. నేను మీకు చెప్పాలనుకున్న ఒక అంశం ఏంటంటే, దేవుడు కొన్ని కార్యాలు మన జీవితములో అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడంటే ప్రియబిడ్డలారా, నంబర్ 1, దేవుని యొక్క ప్రణాళికలలో కొన్ని కార్యాలు మన జీవితంలో జరిగి తీరటం అవసరమై ఉన్నది. ఒకవేళ మానవ బుద్ధితో, మానవ ఆలోచనతో దాన్ని మనం అర్థం చేసుకోలేం. కానీ ఆయన ప్రణాళికలో ఏది కూడా అకస్మాత్తుగా జరిగేది లేదు. ఆయన ప్రణాళికలో ఏది కూడా దేవునికి తెలవకుండా వచ్చేది కూడా కాదు. ఈవెన్ ఇప్పుడు కరోనా మహమ్మారి, కోవిడ్-19, 1 సంవత్సరం ముందు మొదటి వేవ్ వచ్చిపోయింది. అందరూ అనుకుంటున్నారు కరోనా అయిపోయిందిలే అని. స్కూల్స్ ఓపెన్ చేశాడు, సినిమా థియేటర్లు, మందుల షాపులు, వైన్లు, బార్లు, మొత్తం పర్మిషన్ వచ్చిందో లేదో ఇదిగో వచ్చింది. ఎగ్జాక్ట్లీ 1 సంవత్సరం తర్వాత 2వ వేవ్. ప్రియములారా,
మీరు అనుకుంటున్నారా ఇది దేవునికి తెలవకుండా వచ్చింది అని? దేవునికి తెలవకుండా వచ్చేదేం కాదు. యెరెమీయా ప్రవక్త గ్రంథములో, యెషయా ప్రవక్త గ్రంథములో మహమ్మారిని గురించి అన్ని రాయబడి ఉన్నాయి. ఒకవేళ దేవుని ఆత్మ ప్రేరణ ఉంటే ఈ తెలుగు ధ్యాన వడకం తర్వాత వచ్చే నెల నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వాక్యములో ఉంటుంది ప్రియబిడ్డలారా, ఫ్లైట్స్, ట్రైన్లు, బస్సులు, ప్రయాణాలు ఏమీ కూడా నడవదని, బ్యాంకులు, షాపులు, వ్యాపార వ్యవసాయ సంబంధములు ఏది కూడా నడవదని, ఇంటి నుంచి బయటికి రాలేరని, శవాలు కుప్పలు కుప్పలుగా పడతాయని, ఆ శవాలు సమాధి చేయటానికి ఎవరు ఉండరని, ఏడవటానికి మనుషులు లేరని, శోగించే వాళ్ళు ఉండరని. ప్రియులరా, ఇవి అన్నీ రాయబడి ఉన్నాయి. ఇవి అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇదేంటి అని మనం ఆసక్తితో చూస్తాం. కానీ బైబిల్లో ప్రియులరా దాదాపు 2000 సంవత్సరాల క్రితం అన్ని రాసి పెట్టిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందువలన దేవుడు అనుమతించిననే తప్ప నీ జీవితములో, నా జీవితములో ఇటువంటిది ఏది జరగవు. ఒక చిన్న ప్రశ్న ప్రియులరా, ఎప్పుడు యేసుక్రీస్తుని సైతాన్ శోధించాడు? యోర్దాన్ నదిలో బప్తిస్మ గారిచ్చే ఆయన జ్ఞానస్నానం పొంది పరమండలములు తెరవబడి దేవుని ఆత్మ పావుర రూపం వలె ఆయనపై దిగి వచ్చి, ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తూ ఉన్నానని తండ్రి చెప్పిన భవిష్యవాణి వినబడను. దీనికంటే ఏం కావాలండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి యేసుక్రీస్తు జ్ఞానస్నాన సమయంలో అక్కడ యోర్దాన్ నదిలో సన్నిహితమయ్యారు. అప్పుడు వాక్యం పలుకుతుంది, యోర్దాన్ నదిలో యేసుక్రీస్తు పరిపూర్ణమైన సంపూర్ణమైన అభిషేకం పొందుకున్నాడు. ఈ సంపూర్ణ అభిషేకం పొంది ప్రార్థన చేస్తూ ఆత్మతో అభిషేకించబడి పావుర రూపం వలె ఆత్మ దిగి వచ్చిన సంఘటన అదిన వెంటనే వాక్యం పలుకుతుంది, దేవుని ఆత్మ యేసుక్రీస్తుని ఎడారికి నడిపించును. ఆత్మ యేసుక్రీస్తుని ఎడారికి నడిపించును. అక్కడ 40 రోజులు 40 రాత్రి ఆయన సైతానుచే శోధించబడ్డాడు. అనగా దేవుడు అనుమతించాడు ప్రియులరా ఈ టెస్ట్, ఈ శోధన. పరిశుద్ధ అభిషేక ధ్యాన వడకము 2వ రోజు మీరు ఈ వాక్యాన్ని వింటూ ఉండగా ప్రియులరా, మీరు శోధించబడినప్పుడు, మీకు టెంప్టేషన్స్ ఎదురైనప్పుడు, సైతాను వల్ల పలు విధమైనటువంటి ఇబ్బందులకు మీరు గురి అయినప్పుడు మీరు ఇలా అనుకోవద్దు, నన్ను దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు, నేను దూరం అయ్యాను, నాకు అభిషేకం లేదు, నేను ఎండిపోయాను, నేను ఆరిపోయాను, పరిశుద్ధాత్మ నా నుంచి వెళ్ళిపోయింది. ప్రియులరా, ఇటువంటి ఒక్క బాధ కానీ వేదన కానీ మీరు అనుకోవద్దు. ఆఫ్కోర్స్ ఆత్మ వెళ్ళిపోతే ఇటువంటి మాత్రం కాదు, దీనికంటే ఘోరమైనది కూడా జరుగుతాయి. కానీ దేవుడు అనుమతిస్తేనే ప్రియబిడ్డలారా సైతాను దేవుని బిడ్డల దగ్గరికి వస్తాడు. అనుమతిస్తేనే. నేను మీకు ఒక సంఘటన మేము తెలియజేసి అనుకుంటున్నాం ప్రియబిడ్డలారా. మీరు బైబిల్లో తీసుకోండి, యోబు గ్రంథం. యోబు గ్రంథం 1వ అధ్యాయము మనం 12 చదివితే అక్కడ సైతానికి దేవునికి మధ్యలో ఒక సంభాషణ ఉంది. అనగా సైతాను దేవుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి? యోబుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. యోబుని గురించి మాట్లాడుతూ మీరు టైం ఉండే యోబు గ్రంథం 1వ అధ్యాయం మీరు 1 నుంచి మీరు 12 వరకు చదవండి. నేను ఇప్పుడు మొత్తం చదవటం లేదు, మీకు ఈ ఒక అంశం తెలియజేయటానికి ఒక్క సెంటెన్స్ మాత్రం చదువుతూ ఉన్నాం. అదేంటంటే 12వ వచనం. అదేంటి? దేవుడు సైతాన్ని అనుమతిస్తూ ఉన్నాడు. దేనికి? యోబు దగ్గరికి వెళ్ళి యోబుని పరీక్షించటానికి. ప్రభు ఏమంటున్నాడు? యోబు ప్రాణం మీద మాత్రం చేయబట్టవద్దు, యోబు ప్రాణాన్ని తీయవద్దు,
యోబు ప్రాణం నేను నీ చేతికి ఇవ్వటం లేదు, ప్రాణం నా చేతిలో ఉంటుంది, ప్రాణాన్ని మాత్రం ముట్టుకోకుండా మిగిలితే అన్నీ ఇదిగో నీ చేతికి నేను ఇస్తూ ఉన్నాను చెప్పి దేవుడు సైతాన్ని అనుమతించాడు యోబు దగ్గరికి వెళ్ళటానికి. ఆయన ఆస్తిపాస్తులను, పిల్లలని, భార్యని, ఆయనకున్న సర్వస్వాన్ని ముట్టుకోవటానికి, పట్టుకోవటానికి, నాశనం చేయటానికి, చివరికి శరీరమంతా కుష్ఠరోగం లాంటిది పుండు వచ్చి రోడెక్కి కూర్చున్నటువంటి ఒక యోబుగా మారిపోయాడు, నిరుపేదగా మారిపోయాడు. అన్నీ అయిపోయాయి దేవుడు అనుమతించినప్పుడు. విందామా 12వ వచనం పట్లారా. దేవుడు సాతానుతో సరియే అతని ఆస్తిపాస్తులెల్లా నీ ఆధీనమున ఉంచుతూ ఉన్నాను, నీవు మాత్రము యోబు మీద చెయ్యి చేసుకుని వలదని యోబు మీద నీవు చెయ్యి వేసుకోవలదని చెప్పెను. అంతటా సాతాను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయింది. సైతాను దేవుని సన్నిధి వెళ్ళిపోయింది. ఎక్కడికి? డైరెక్ట్ గా యోబు ఇంటికి వెళ్ళాడు. ఆసక్తికరంగా ఉంది కదా. దేవుడు అనుమతించినప్పుడు సైతాన్ డైరెక్ట్గా దేవుని సన్నిధి నుండి యోబు ఇంటికి వెళ్ళాడు. ఇంకా మీరు ముందుకు చదివితే 1 by 1 ఒకటి తర్వాత ఒకటి అన్నీ కోల్పోయాయి, అన్నీ పోయాయి. ఏమీ లేనివాడుగా రోడెక్కి కూర్చొని తన పుండు గీక్కుండు కూర్చున్నాడు యోబు. అనుమతించాడు దేవుడు. ఈ పరిశుద్ధ అభిషేక ధ్యాన వడక మీరు వింటూ ఉండగా పరిపట్లారా, దేవుని బిడ్డలకి కొన్ని పరీక్షలు, కొన్ని శోధనలు, కొన్ని టెస్టులు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు? నిన్ను ఇంకా బలపరచటానికి, నిన్ను ఇంకా అభిషేకించటానికి, నిన్ను ఇంకా పైకి లేపటానికి, నిన్ను ఇంకా ఫలింప చేయటానికి. ప్రియబిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు కూడా యోహాను 15వ అధ్యాయంలో, మనకు సమయం లేదు కాబట్టి చదవటం లేదు, నేను ద్రాక్షవల్లిని అని ఆయన పలుకుతూ ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, నాలో ఫలింపని తీగను కత్తిరించి తీసివేయును. ఫలిస్తూ ఉన్నదాన్ని ఇంకా ఎక్కువగా ఫలించటానికి కత్తిరించి సరిచేయును అని ఉంది. కత్తిరించి సరిచేయటం కొద్దిగా బాధగా ఉంటుంది, పరీక్షలు, శోధనలు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అది ఎక్కువగా ఫలించటానికి. యేసు క్రీస్తుని ప్రియులారా మనం ధ్యానిస్తున్నటువంటి 3వ అంశం ఇదే. ఆత్మచే పూర్తిగా సంపూర్తిగా అభిషేకించబడినటువంటి యేసు క్రీస్తుని ఆత్మ ఎడారికి నడిపించి శోధనకి, పరీక్షకి అనుమతించాడు. అనగా చూడండి, గొప్ప గొప్ప కార్యాలకి, స్వస్థతను, విడుదలైనటువంటి గొప్ప గొప్ప దేవుని కార్యాలకి మాత్రం కాదు, పరీక్షకి కూడా ఆత్మ అనుమతించి యేసుక్రీస్తుని నడిపిస్తూ ఉన్నాడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబిడ్డలారా, మనం ధ్యానిస్తున్నటువంటి 4వ అంశం అదేంటంటే, ఈ శోధన పరీక్షలన్నీ అయిన తర్వాత ప్రియబిడ్డలారా, తండ్రి తనకిచ్చినటువంటి పరిచర్య బాధ్యత గమనించండి. ఆయన 30 వయస్సు వరకు తల్లిదండ్రులకు విధేయుడై ఆయన బెత్లెహేములో యోజప్ప మరియమ్మలకి విధేయుడాయను అని వాక్యం పలుకుతుంది. ప్రియబిడ్డలారా, 30 సంవత్సరం వయస్సు వచ్చినప్పుడే యేసుక్రీస్తు యోర్దాను నదిలో పరిశుద్ధాత్మచే అభిషేకించబడ్డాడు. ఈ అభిషేకం పొందిన పిదప యేసుక్రీస్తు తన పరిచర్య ప్రారంభించాడు, తన బహిరంగ పరిచర్య ప్రారంభించాడు. ఈ బహిరంగ పరిచర్య చేయటానికి యేసుక్రీస్తుకి శక్తి, బలము, అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఆయన వెనక్క పనిచేసినటువంటి ప్రభావం ఏది? ఎందుకు, ఎలా ఇన్ని గొప్ప కార్యాలు ఆయన చేయగలిగాడు అంటే, ప్రియబిడ్డలారా, పరిచర్య చేయటానికి
తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మచే అభిషేకించాడు. వావ్! యేసుక్రీస్తు వెనక పనిచేసిన శక్తి పరిశుద్ధాత్మ శక్తి, యేసుక్రీస్తు నడిపించిన శక్తి పరిశుద్ధాత్మ శక్తి. యేసుక్రీస్తు చేసిన అన్ని ఆశ్చర్య అద్భుత కార్యాల వెనక ఉన్న పవర్ పరిశుద్ధాత్మ శక్తి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, ఒకే ఒక సెంటెన్స్ తీసుకుంటామా? అపోస్తలుల చర్యలో 10వ అధ్యాయము మనము 38 చదువుతాం. యాక్చువల్లీ బైబిల్లో యేసుక్రీస్తుని అభిషేకించిన ఆత్మశక్తిని గురించి చాలా వాక్యాలు ఉన్నాయి. నేను అన్ని తీసుకోవటం లేదు బిడ్డలారా, ఒక సెంటెన్స్ మాత్రం చదువుతున్నా. ఎందుకంటే అక్కడ చక్కగా రాయబడి ఉన్నది, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడైనటువంటి తన ఏకైక కుమారుని ఎట్లు అభిషేకించునో మనకు తెలియను. ఆయన అంతంతటా పర్యటించి ప్రయాణం చేస్తూ రోగులకు స్వస్థత ఇచ్చి, దయ్యమును బట్ట వాళ్ళకి విడుదల ఇచ్చి, సువార్తను బోధించి ఆయన పరిచయం చేయటానికి వెనక్క ఉన్న శక్తి ఇదేనని వాక్యం పలుకుతుంది. విందామా? అపోస్తలుల చర్యలో యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 10 వర్స్ 38. పవిత్రాత్మతోనూ, గమనించండి, చదువుతో వినండి. పవిత్రాత్మతోను శక్తితోను దేవుడు నజరేయుడగు యేసును, దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు, అందరికి మేలు చేయుచు, పిశాచి శక్తికి లోబడిన వారందరూ స్వస్థపరిచెను. పిశాచి శక్తికి లోబడిన వారందరికి విడుదల ఇచ్చి బాగా చేశాడు. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. దేవుడు ఆయనతో ఉండి తన ఆత్మ ద్వారా ఆయనని అభిషేకించాడు. పరిచర్య ధర్మం నిర్వహించాలంటే, దేవుని కార్యం చేయాలంటే ప్రియములారా, ఆయన అనుగ్రహించు ఆత్మశక్తి ఒక వ్యక్తిలో పనిచేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియములారా, పెంతెకోస్తు పండుగ అంటే ఏంటి? ఆఫ్ కోర్స్ నేను వచ్చే నెల మనకు 9 రోజులు పరిశుద్ధాత్మ పెంతెకోస్తు నొవేనా ఉంది. పెంతెకోస్తు పండుగ మనకు ఉంటుంది. గొప్ప గొప్ప కార్యాలు జరగబోతూనే ఉన్నాయి. ఈ ధ్యానబడకం ఈ పెంతెకోస్తు పండుగ కోసం, నవదిన నొవేనాల కోసం మనల్ని సిద్ధం చేయటానికే నేను ఏర్పాటు చేసుకున్నాను. అయినప్పటికీ ఒక మాట, పెంతెకోస్తు అంటే ఏంటండి? భయముతో యూదులను భయపడి తలుపులు మూసివేసి లోపల కూర్చుని అపోస్తలుడు ఒక్కడు కూడా బయటకు రావటానికి సాహసించలేని ఒక పరిస్థితి. ఎందుకు? యేసుక్రీస్తుని పట్టి బంధించి సిలువ వేసి చంపేసినటువంటి యూదులు ఆయన అనుచరులు కాబట్టి మమ్మల్ని కూడా పట్టి చంపేస్తాడేమో, కొరడాలతో కొడతాడేమో భయపడి తలుపులు మూసుకుని కూర్చున్నటువంటి అపోస్తులపై ప్రియులారా, పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలగా దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందండి? ఎంత శక్తి, ఎంత బలము అంటే అది ఒక మనిషి ఊహానికి బిడ్డలారా అందదు. నేను ఒక్క మాట చదువుతాం ప్రియులారా. ఇక్కడ అటువంటి భయపడి లోపల కూర్చున్నటువంటి చదువురాని అపోస్తులు ఎప్పుడైతే ఆత్మశక్తి వచ్చిందో, ఆత్మ బలం వచ్చిందో, అభిషేకం వచ్చిందో, ఎంత మార్పు, ఎంత వ్యత్యాసం. అపోస్తలుల చర్యలో 2వ అధ్యాయం పట్లారా మనం చదువుతామా? 14వ వచనం. ఈ ఒక్క వచనం ఉంటే చాలు. వీళ్ళకి వచ్చిన మార్పు, ఆత్మ వస్తే దాని వెనక ఉన్న శక్తి, ఆత్మ వస్తే దాని వెనక ఉన్న అభిషేకం, ఆత్మ వస్తే ఒక వ్యక్తిలో జరగబోతున్నటువంటి రేయనక్క పగలనక్క వచ్చే మార్పు ఈ ఒక్క సెన్స్ తెలియజేస్తూ ఉంది. విందామా? 14వ వచనం. అప్పుడు పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిలబడి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి ప్రియములారా,
యాక్చువల్లీ చరిత్ర లేఖన ప్రకారము యోసేఫుస్, ఫ్లావియుస్ ఇటువంటి చరిత్ర లేఖలకారుల యొక్క గ్రంథములు పరిశీలించి చూస్తే యెరూషలేములో ఆ రోజు దాదాపు 20 లక్షల మంది యూదులు ఉన్నారు. నేను పెంతెకోస్తు పండుగ సందర్భంగా నేను ఈ వాక్యం వచ్చే నెల మీతో పంచుకుంటాను. కానీ ఇప్పుడు దేవుని ఆత్మ ప్రేరణ వలన ఒక మాట అంటున్నా. దాదాపు 20 లక్షల మంది యూదులు యెరూషలేములో పెంతెకోస్తు పండుగ కొనియాడటానికి అక్కడ గుమిగూడి ఉన్నప్పుడు ఆ ప్రజా సమూహం ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. ప్రియలారా, భయపడి తలుపులు మూసేసి భయపడుతూ కాదు, బిగ్గరగా అంటే గొంతెత్తి అరిచి. ఆ రోజు ఏమీ లేదు, నేను వాడుకున్నటువంటి ఈ మైకులు కానీ, ఈ సౌండ్ సిస్టమ్ కానీ, ఆంప్లిఫైర్లు ఏది కూడా లేదు. ప్రియలారా, బిగ్గరగా అరిచి. ఒక నిమిషం ఆలోచించుకోండి, 20 లక్షల మంది అక్కడ ఉంటే వారు వినేలాగున ఒక వ్యక్తి అరవటం అంటే అది ఎట్లా ఉంటుంది? ఏం చేసేవాళ్ళు? తలుపులు మూసుకుని యూదులని భయపడి లోపల కూర్చున్నటువంటి వాళ్ళు. ప్రియులారా, ఈ శక్తియే దేవుని ఆత్మశక్తి. యేసు క్రీస్తులో ఆ ఆత్మశక్తి పనిచేసింది. యేసుక్రీస్తులో ఆ ఆత్మ అభిషేకం పనిచేసింది. 3 సంవత్సరాల పాటు రోగులకు స్వస్థత ఇచ్చి, దెయ్యం పట్టే వాళ్ళకి విడుదల ఇచ్చి, సువార్తను బోధించి, ఎవరిని భయపడకుండా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఏ ప్రశ్న ఇచ్చినా, ఏది అడిగినా తల ఎత్తి నిలబడి ఆన్సర్ ఇచ్చి, ఏ పిలాతుని కూడా భయపడకుండా యేసుక్రీస్తు తన కార్యం నిర్వహించడానికి కారణం వెనక్కున్న శక్తి, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రియులారా, ఈ ఆత్మశక్తి, ఈ ఆత్మాభిషేకం నీలో ఉంటే నంబర్ 1 పిరికితనం కానీ, భయము కానీ, ఉనుకు కానీ, ప్రియులారా ఇటువంటి ఏమాత్రం మానవ సంబంధమైనటువంటి కార్యాలు నీలో జరగవు. అది బలపరచు ఆత్మ, స్థిరపరచు ఆత్మ, నడిపించు ఆత్మ, అభిషేకించు ఆత్మ, స్థిరపరచు నడిపించు ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ఈ యొక్క అంశములో మనం ఇప్పుడు ధ్యానిస్తున్నటువంటి 5వ పాయింట్ అదేంటంటే, సమాధి నుండి 3వ నాడు యేసుక్రీస్తు సజీవుడిగా లేవనెత్తబడ్డాడు. రిసరెక్షన్, పునరుత్థాన పండుగ మనము ఈ నెల ఏప్రిల్ నెల 4వ తారీఖు మనం ఘనంగా కొనియాడాం. రిసరెక్షన్, ఈస్టర్. యేసుక్రీస్తుని ఎవరు లేపాడు? చనిపోయి సమాధి చేయబడినటువంటి యేసుక్రీస్తు శరీరాన్ని యూదులు వచ్చి సమాధి మీద ఒక పెద్ద రాయిని పెట్టి ముద్రించి బండ్రోతులను కావులుగా నిలబెట్టినటువంటి సమాధి నుండి యేసుక్రీస్తు ఎలా లేచాడు? మహిమాన్వితుడై ఆయన ఎలా బయటికి వచ్చాడు అని ప్రశ్నిస్తే, ప్రియులారా, బహుశా ఈస్టర్ అర్ధరాత్రి పూజలో కానీ, ఈస్టర్ ఆదివార పూజలో కానీ గురువులు, సేవకులు మీతో ఈ వాక్యాన్ని ఆల్రెడీ పంచుకున్నారు అని నేను అనుకుంటున్నాను. కానీ నీతో కేవలం ఒకే ఒక అంశం మాత్రం పంచుకుంటున్నా. అదేంటంటే, యేసుక్రీస్తు మృతుల నుండి లేవనెత్తబడటానికి ఆయనని లేపిన ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ.
3 రోజులుగా సమాధి చేయబడినటువంటి ఆయన శరీరానికి నూతనత్వం కలిగించి మహిమాన్వితుడైన ఒక శరీరముతో, ఇంగ్లీష్లో పౌలుగారి మాటల్లో గ్లోరిఫైడ్ బాడీ అని అంటారు. అనగా తలుపులు మోయబడి ఉన్నప్పటికీ లోపలికి వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని చెప్పగలిగే ఒక బాడీ. బోధమేమో అనుకుని అపోస్తులు భయభ్రాంతులు చూస్తూ ఉండగా, బిడ్డలారా మీ దగ్గర తినటానికి ఏమైనా ఉన్నదా అని అడిగి ఒక ఫ్రైడ్ ఫిష్, కాల్చిన చేప ముక్క వారి ఎదుట తినగలిగే ఒక బాడీ. తోమాసు గారు తన వ్రేళ్లను ఆయన గాయపడిన ప్రక్కలో పెట్టగలిగే ఒక శరీరం. బండ్రోతులు చూస్తూ ఉండగా ఆయన మహిమలో వెలుగులో వారు చనిపోయేవారులాగా కింద పడిపోయినటువంటి ఒక మహిమతో ఎవరు యేసుక్రీస్తు లేపాడు అంటే వకింపలుకుతుంది, యేసుక్రీస్తుని మృదులో నుండి లేవనెత్తినది దేవుని ఆత్మ, ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. మానవులకి అసాధ్యమైనటువంటి కార్యములు చేయగలిగే, చేపించే ఒక ఆత్మ. ప్రియులారా, తీసుకుంటామా? రోమాపత్రిక 8వ అధ్యాయము మనం తీసుకుంటాం. అక్కడ 11వ వచనములో ప్రియులారా గ్రంథకారుడు చక్కగా రాస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనములో యేసుక్రీస్తుని మృదులో నుండి సజీవుడిగా లేవనెత్తినది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అని ఒక అంశం అని చదువుతూ ఉన్నాం. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ, క్రీస్తుని మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో, క్రీస్తును మృతుల్లో నుండి లేవనెత్తిన ఆయన, లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన మీకు ఆయన ప్రసాదించిన ఆత్మ ద్వారా మీ నశించు శరీరములు కూడా, నశించిపోతున్న నీ శరీరానికి కూడా జీవము వసగును. ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడు. యేసుక్రీస్తు మృదులో నుండి 300 సజీవుడుగా లేవనెత్తిన ఆ ఆత్మ అనగా దేవుని ఆత్మ, ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అతన్ని లేవనెత్తాడు. అంతేకాదు, ఈ ఆత్మ కలిగి ఉన్న మీ ఒక్కొక్కరి శరీరానికి కూడా మరణానంతరం చనిపోయిన తర్వాత ఇటువంటి ఒక పునరుత్థానం కలుగును ఉంది అని ఒక నిరీక్షణ, ఒక వాగ్దానం, విశ్వాసం కలిగిస్తూ ఉంటుంది ఈ వాక్యం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, జ్ఞానస్నానం ద్వారా, భద్రవనభ్యాంగం ద్వారా, దివస ప్రసాదం ద్వారా, రకరకాల సాంఖ్యాల ద్వారా ఈ ఆత్మలో మనం ఆల్రెడీ భాగస్థులై ఉన్నాం. నిన్న సాయంకాలం నేను నడిపించినటువంటి ఆరాధనలు నేను ఒక మాట అన్నాను. ప్రియులారా, ఆయన మనకు ప్రసాదించిన ఈ ఆత్మ ద్వారా ఏం చేశాడు? మనల్ని ఆయన తన పుత్రులుగా, దత్తత పుత్రులుగా మార్చాడు. ఈ ఆత్మ యేసుక్రీస్తుని లేవనెత్తాడు. కాబట్టి ఆ ఆత్మ కలిగి ఉన్న మీ ఒక్కొక్కరికి తప్పకుండా, నీవు కరోనా వచ్చి చనిపోయినా, నీవు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా, యాక్సిడెంట్లో చనిపోయినా, నీవు వయస్సు పెద్దగా ముసలి వయసు చనిపోయినా, ప్రియులారా, నీ శరీరానికి ఒక నూతనత్వం ఆత్మ కలిగి ఉంటే నీకు దేవుడిస్తాడు. అందువలన ఒక చిన్న మాట చెప్పిన, నా మీద మీరు దయచేసి కోపగించవద్దండి, ఏమీ తేడాగా అనుకోవద్దండి. నా నమ్మకం, నా విశ్వాసం, దేవుడు కలిగించినటువంటి ప్రేరణ అదేంటంటే ప్రియులారా, దేవుడు అనుమతించకుండా కరోనా అని వైరస్ ఈ ప్రపంచానికి రాదు. దేవుడు అనుమతించకుండా ఈ కరోనా మీ ఇంటికి రాదు. దేవుడు అనుమతించకుండా ఆ కరోనా నీ బాడీలో ప్రవేశించదు. దేవుడు అనుమతించకుండా ఆయన ఇచ్చిన ప్రాణం నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవదు. ఎందుకంటే డాక్టర్ల చేతిలో, హాస్పిటల్ల చేతిలో, వైద్య సిబ్బందుల చేతిలో ప్రాణం లేదు. ఎంతోమంది డాక్టర్లు, నర్సులు ఏడుస్తూ ఉన్నారండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో రావటం లేదా వాళ్ళ వీడియోలు? ఏం చేస్తారు వాళ్ళు? ప్రియులారా, అందువలన ప్రాణాన్ని
ఈ కరోనాని భయపడుతూ ఏమవుతుందో దేవుడు రాసి పెట్టిన ప్రణాళికలో నీవు కరోనా వచ్చి చనిపోవాలని ఆయన గ్రంథంలో రాయబడి ఉంటే నీవు ఏమన్నా చేసుకో, కరోనా వచ్చి నీవు చచ్చిపోతావు. మొన్న ముత్తంగిలో మా పెద్ద ఫాదర్ ప్రియులరా థామస్ అక్కరా ఫాదర్ చనిపోయారు, మీకు తెలుసు. నేను ఆయన కోసం పరిశుద్ధ బలి పూజ కూడా అర్పించాను, ఫోటోలు కూడా పెట్టాను. ప్రియులరా ఆయనని నేను ఈస్టర్ పండగ రోజు కలిశాను. నేను ముత్తంగికి వెళ్ళాను ఈ ఫాదర్ని కలవటానికి. ఈస్టర్ పండుగ రోజు డైనింగ్ హాల్లో నేను ఆయన దగ్గర కూర్చొని లంచ్ చేసి ఆయనతో మాట్లాడుతూ పలకరుస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాను. ఓకే, అప్పుడు నాతో ఒక మాట అన్నాడు. బెన్నీ, నన్ను బెన్నీ అంటారు, అంటే కొడుకు అంటారు. ప్రియులరా బెన్నీ, జూలై నెల 4వ తారీఖు నా బర్త్డే. ఆ రోజు నీవు తప్పకుండా నా బర్త్డేకి రావాలి అని అన్నాడు. నేను చెప్పాను, స్వామి జూన్ నెల దేవుని చిత్తం అయితే నేను మా టీం ఇక్కడి నుంచి ఏలూరు మేత్రాసానికి వెళ్తున్నాను, అక్కడ కొత్త ధ్యాన వడక మందిరం ప్రారంభిస్తూ ఉన్నాను అని చెప్పాను. అప్పుడు ఈ చనిపోయే అక్కరాఫార్ ఏమన్నాడు, నువ్వు ఏలూరు నుంచి రావాలి, ఏలూరు నుంచి నా బర్త్డేకి జూలై నెల 4వ తారీఖు నీవు రావాలి అన్నాడు. సరే స్వామి, నేను జూలై 4వ తారీఖు నీ బర్త్డే కోసం వస్తానని మాట ఇచ్చి నేను షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేసాను. ఈస్ట్ అయిన తర్వాత కీలరా ఎక్కువ పోతే ఒక 15 రోజులు ఆయన బతికాడు, అంతే. 15 రోజులే కరోనా ఉంది. దేవుడు యాక్చువల్లీ ఈ ఫాదర్ ఒక మంచి ఫాదర్ అండి, చాలా ప్రార్థన చేస్తాడు, పరిచర్య మంచిగా చేశాడు. ఆయనకి ఈ జూలై నెల 4వ తారీఖున తన బర్త్డే ఘనంగా, ఏ బర్త్డే, 89వ బర్త్డే, అది ఘనంగా చేయాలని ఉంది ఆయనకి. కానీ కరోనా మహమ్మారి వలననే ఈ ఫాదర్ గారు ఎస్ఎల్జి హాస్పిటల్లో చనిపోయారు. ప్రియబులారా, దేవునికి తెలవదా థామస్ అక్కరా ఫాదరు ఎన్ని సంవత్సరాలు గురుత్వ అంతస్తులో దేవుని పరిచర్య చేసినటువంటి ఈ ఫాదర్ గారు కరోనా మహమ్మారి వలన ఆ రోజు ఎస్ఎల్జి హాస్పిటల్ కుక్కట్పల్లిలో చనిపోయాడని ఆ దేవునికి తెలవదా? దేవునికి తెలుసు. ఆ ఫాదర్ గారి శవాన్ని తీసుకుని పోయి పూజ చేసి సమాధి చేసిన తర్వాత ప్రియులరా, ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, ఎప్పుడు చచ్చిపోతానా, కరోనా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందా, ఎప్పుడు ప్రాణం అయిపోతుందా, నాకేమవుతుందో అని. ప్రియులరా, దేవుని బిడ్డలుగా మీరు ఈ కంగారపడే అవసరము లేదు. విశ్వాసం కలిగి ఉండండి, నమ్మకం కలిగి ఉండండి. దేవుడు అనుమతిస్తేనే తప్ప నీకు కరోనా రాదు. దేవుడు అనుమతిస్తేనే తప్ప ఆయన నీలో ప్రవేశించబెట్టిన, నిక్షేపించిన, ఊదిన శ్వాస, జీవం, ఆ ప్రాణం నిన్ను వదిలిపెట్టి పోవదు. టైం రాకపోతే నీకు కరోనా వచ్చి నీకు చికిత్స పొంది బ్రతికి బయటపడతావు. నేను ఈరోజే నేను పైకి వెళ్ళగానే ఇంకొక మెసేజ్ వచ్చింది. ప్రియులారా, హైదరాబాద్ రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నతమైన ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్, నేను పేరు ఇప్పుడు చెప్పదలుచుకోవటం లేదు, మెసేజ్ వచ్చింది. ఫాదర్ గారండి, నీ స్నేహితుడు సో అండ్ సో కరోనా వలన చనిపోయాడు. ఆ న్యూస్ చూసి, ఆయన ఫోటో చూసి నేను షాక్ అయ్యాను. ఆ ఫోటో న్యూస్ చూసి నా ఫోను నా ఆఫీసులో పెట్టి నేను ఇప్పుడు మీతో వాక్యం చెప్తున్నా. ప్రియులారా, భయపడవద్దు. దేవుడు అనుమతిస్తేనే వస్తుంది. దేవుడు అనుమతిస్తే ఎవరు దాన్ని ఆపలేరు. అందువలన నేను చెప్తున్న వాక్యం ఏంటంటే,
యేసుక్రీస్తుని మృతులో నుండి లేవనెత్తిన ఒక దేవుని ఆత్మ నీలో ఉంది, నీలో పనిచేస్తూ ఉంది. అందువలన ఆ ఆత్మ నీలో ఉంటే చనిపోయిన నీ శవానికి, చనిపోయిన నీ యొక్క బాడీకి యేసుక్రీస్తు లాగా నూతన జీవం ఇవ్వగలిగే ఒక ఆత్మశక్తి, ఒక ఆత్మబలం మీలో పనిచేస్తూ ఉంటే కరోనాని భయపడవద్దు. ఆయన చిత్తం నీలో జరిగి తీరటానికి ప్రియులారా ఒక సమయం తప్పకుండా వస్తుంది. నువ్వు ఎక్కడ పోయి దాక్కున్నా, నువ్వు ఎంతమంది డాక్టర్లు నీ దగ్గర పెట్టుకున్నా, నీ ఏ పెద్ద పెద్ద హాస్పిటల్ పోయి అడ్మిషన్ తీసుకున్నా, ఆయన చిత్తం జరిగి తీరవలసినదే. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, ఆరో అంశం ఏంటంటే ఈ దేవుని పరిశుద్ధాత్మయే ప్రియులారా పునరుద్ధానమైన తర్వాత మన కోసం వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ. ఆయన వాగ్దానం ఇచ్చారు, పరిశుద్ధాత్మ నీపైకి వస్తుంది. పరిశుద్ధాత్మను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఏ ఆత్మ అయితే తాను పొంది ఉన్నాడో స్వయంగా, ఏ ఆత్మ అయితే ఆయన కలిగి ఉన్నాడో, ఏ ఆత్మతో దేవుడు ఆయన అభిషేకించాడో ఆ ఆత్మతో మనల్ని కూడా అభిషేకిస్తాడని ప్రియులారా ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఈ వాగ్దానం యథాకాలం జరిగి తీరినది. అదే యాక్చువల్లీ పెంతెకోస్తు పండుగ. తీసుకున్న ప్రియులారా మత్తయి సువార్త 3వ అధ్యాయము మనం 11వ చూసుకుంటే అక్కడ ఆల్రెడీ యేసుక్రీస్తు ఆత్మతోనూ అగ్నితోనూ మనల్ని స్నానం చేస్తాడని దేవుడిచ్చినటువంటి వాగ్దానము అక్కడ ఉంటుంది. మత్తయి రాసి పెట్టాడు. తీసుకుంటామా? Gospel of Matthew chapter 3 verse 11. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చును. నా తర్వాత ఒకడు రానున్నాడు. యోహాను ఆల్రెడీ యేసుక్రీస్తును తెలియజేశాడు. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు స్నానం చేయిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఆయన ఆల్రెడీ అపోస్తులతో ఆయన ఉండగా ఆయన పలికిన మాట అపోస్తల చర్యలో 1వ అధ్యాయం తీసుకున్నాం. ప్రియబిడ్డలారా అక్కడ 8వ మనం చూసుకుంటాం. అపోస్తల చర్యలో యాక్చువల్లీ అపోస్తల చాప్టర్ 1 verse 8 విందామా? ఆయనను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. చాలా యేసుక్రీస్తు ఆత్మను గురించి అనగా ఆయన ఎత్తబడినప్పుడు, ఆయన మోక్షారోహణమైన తర్వాత శిష్యులకి ఆయన ఇచ్చిన వాగ్దానము ఆ పరిశుద్ధాత్మయే. ఈ పరిశుద్ధాత్మనే బిడ్డలారా పెంతెకోస్తు పండుగ రోజు అపోస్తలులు పొందుకున్నారు. ఈ ఆత్మనే నీవు పొందుకున్నావు, ఈ ఆత్మను నేను పొందుకున్నాను, ఈ ఆత్మ మనం అందరం పొందుకున్నాం. యేసుక్రీస్తుకి ఆత్మకు మధ్యలో ఆ సంబంధం చూడండి. ఆ ఆత్మ ఆయన తన కోసం పెట్టుకోలేదు. ఆయన కార్యము ప్రారంభించి అది అపోస్తలుల ద్వారా కొనసాగించబడి యుగాంతం వరకు, 2వ రాక వరకు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? యుగాంతం వరకు సదా సర్వదా నేను మీకు తోడై ఉంటాను, నీతో ఉంటాను. మత్తయి 28వ అధ్యాయము ప్రియులారా 19-20 వచనాలు. అలాగా వాళ్ళతో ఉండటానికి ఆయన అనుగ్రహించినటువంటి ఆ ఆత్మ ప్రియులారా మనందరికీ ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తుకి ఆత్మకు మధ్య ఉన్నటువంటి ఈ సంబంధం ప్రియులారా ఈరోజు
మనందరం పొందుతూ ఉంటున్నాం, మనమందరం అనుభవిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధాత్మ అభిషేక తెలుగు ధ్యాన వడకం నడిపించటానికి నాకు కలిగించిన ప్రేరణ కూడా ఈ ఆత్మయే. చూడండి ఎంత గొప్పగా కరెక్ట్గా ఆ కార్యం దేవుడు చేస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, చివరిగా లాస్ట్ అంశం అదేంటంటే, యేసుక్రీస్తు 40 రోజులు అపోస్తులతోనూ తను ప్రేమించిన బిడ్డలతోనూ ఉండి చివరికి తన తండ్రి దగ్గరికి ఆరోహణమైపోయాడు. ఈ ఆరోహణానికి వెనక్క ఉన్నటువంటి శక్తి, మోక్షారోహణానికి పైకి ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు వెనక ప్రియులారా ఆ దేవుని ఆత్మహస్తం, ఆ దేవుని ఆత్మ కార్యం మనం ఒకసారి విందామా? అపోస్తలుల చర్యలో 2వ అధ్యాయము చదువుతామా? 33వ వచనం. Acts of the Apostles chapter 2 verse 33. We will listen once. ఆయన దేవుని కుడి ప్రక్కకు చేర్చబడి తన తండ్రి వాగ్దానం ప్రకారము పవిత్ర ఆత్మను పొంది మీరిప్పుడు చూస్తూ వింటూ ఉన్న ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ప్రియ సహోదరి, ఒక మాట వినండి. అదేంటంటే, అపోస్తలులు 11 మంది కళ్ళారా చూస్తూ ఉండగా, మీ చదవచ్చు ప్రియులారా, అపోస్తలులో 1వ అధ్యాయంలో మీరు 6 నుంచి మీరు 11 వరకు చదవండి. అక్కడ ఏముంది? వారు చూస్తూ ఉండగానే ఆయన పై ఆకాశమునకు కొనిపోబడ్డాడు. ఒక తెల్లని మేఘం వచ్చి ఆయనని కమ్మివేస్తును అని వాక్యం పలుకుతూ ఉంటుంది. ప్రియులారా, అలా ఆకాశమునకు కొనిపోబడినటువంటి, మోక్షారోహణం చేయబడినటువంటి యేసుక్రీస్తు ఈరోజు తన ఆత్మను కృంభరిస్తూ ఉన్నాడంటే, తండ్రి నుంచి పొందిన ఆ ఆత్మను ఆయన శిష్యులపైనను దత్తపుత్రులమైన మనందరి పైనను ఆయన కృంభరిస్తూ ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చుంటూ ఉన్నాడంటే అది ఆ దేవుని ఆత్మశక్తి వలన జరిగినటువంటి కార్యాలు. మనము యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగ కొనియాడబోతూ ఉన్నాం. దగ్గరికి వచ్చింది. ఇదే దాని వెనక ఉన్న శక్తి. నేను ముగిస్తూ ఉన్న ప్రియ సహోదరులారా, నేను ఈ వాక్య పరిచయం ద్వారా ఏ అంశమైతే మీతో పంచుకోవాలనుకున్నానో నేను 7 అంశాలు మీతో పంచుకున్నాను. 7 అంశాలు. యేసుక్రీస్తుకి దేవుని ఆత్మకు మధ్యలో ఉన్నటువంటి తీరని అనుబంధం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, 3 వ్యక్తులు, ఒక దేవుడు. నిన్న మొదటి వాక్య పరిచర్యలో ఫాదర్ ఆంథనీ దాస్ ఫాదర్ గారు మీతో పంచుకున్నారు. ప్రియులారా, ఈ ఆత్మయే యేసుక్రీస్తు ద్వారా ఈ కార్యములన్నీ జరిగించినది. ఈ ఆత్మ నీకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు, నాకు అనుగ్రహించి ఉన్నాడు. పొందుకున్న ఈ ఆత్మశక్తిని మరొకసారి నూతనీకరించటమే ఈ తెలుగు ధ్యాన వడక ఉద్దేశం. ఏదో కొత్త ఆత్మ, ఏదో నూతన ఆత్మ మనం పొందటం లేదు. మనకు ఆయన అనుగ్రహించినటువంటి ఆత్మ జ్ఞానస్థానం ద్వారా, భద్రమైన అభ్యంగం ద్వారా, దివ్య సప్రసాదము ద్వారా, రకరకాల సాంఖ్యాల ద్వారా మనము పొందుకున్నటువంటి ఈ ఆత్మను ప్రియులరా ఆయన మళ్ళా నూతనీకరించి ఉజ్జీవపరచి నిన్ను నిజంగా యేసుక్రీస్తుకి ఆత్మకు మధ్యలో ఉన్నటువంటి ఒక సంబంధం లాంటి ఒక వ్యక్తిగత సంబంధం. నీ ఒక్కొక్కరికి ఆ దేవుడు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనే తెలుగు ధ్యాన వడకం ద్వారా అభిషేకించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రియులారా, ఈ ధ్యాన వడకములో 5 రోజులుగా అన్ని సెషన్స్ని మీరు అటెండ్ అవ్వండి, మీరు పార్టిసిపేట్ చేయండి. ఈ ధ్యాన వడక వీడియోస్ని అందరికీ పంపించండి. ప్రియులారా, మనం ఈ పెద్ద పండుగ కోసం సిద్ధపడుతూ ఉన్నాం. ఎటువంటి లోటు లేకుండా ఈ తెలుగు ధ్యాన వడకం జరగటానికి ఒక్కొక్క రోజు మీరు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి దీన్ని నడిపించండి.
ప్రియులరా, సువార్త పరిచర్యలో మీరు చేస్తున్నటువంటి అన్ని కార్యాలను దేవుడు గొప్ప 7 రెట్ల దీవెనగా మారుస్తాడు. ఆమేన్. మనము ఒక్క నిమిషం ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకొని నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధాత్మదేవ, యేసుకు జన్మించిన పూర్వము 700 సంవత్సరాల ముందు నుండి మోక్షారోహణమెత్తి తండ్రి కుడి పక్కన ఆసీనుడై ఉన్న ఈ సమయం వరకు ఆయనని అభిషేకించి బలపరచి నడిపించిన దేవుని ఆత్మమా, ఈరోజు వాక్యాన్ని ఆలగించిన ఈ బిడ్డలందరినీ నీ ప్రసన్నతతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆత్మ కోసం దాహం కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. వాక్యం వింటూ ఉండగా, చదువుతూ ఉండగా ఆ ఆత్మ ప్రభావం వీరిపై వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ ఆత్మను ఈ ధ్యాన వడకములో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆ ఆత్మ ప్రభావము ద్వారా ప్రతి ఒక్కరిని దత్తపుత్రీ పుత్రులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. వారిని లోక ఆశ నుంచి విడిపించి ఈ కరోనా మహమ్మారి కాలములో కేవలం దేవుని వైపు, దేవుని ఆత్మ వైపు, ఆత్మీయ జీవితం వైపు, అభిషేకం వైపు వారి మనస్సులను త్రిప్పమని ప్రార్థిస్తున్నాం. లోకము నుండి, లోక ఆశల నుండి, లౌకిక ఆసక్తుల నుండి, శరీర కోరికల నుండి వారిని విడిపించి ఈ మహమ్మారిలో దేవుని కృపను, కరుణ కోసం ప్రార్థించే బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియ సహోదరి సహోదరులారా, సాయంకాలము బానొక్క బోధించే వాక్యము 6 గంటలకు ఉంది. అలాగే 7 గంటలకి సప్రసాద ఆరాధన ఉంటుంది. కరెక్ట్ టైంలో మీరు టీవీ ముందు, మొబైల్ ఫోన్ ముందు, కంప్యూటర్ ముందు వచ్చి ధ్యాన వడకములో పాల్గొనండి. మేమందరం మీకోసం ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.